ఫ్రెండ్స్ నమస్తే. ఈ మధ్యన సినిమా రివ్యూస్ చేస్తున్నా. నాకు ఎందుకో సరదాగా కామెడీ వీడియోస్ చేద్దాం అనిపించిందండి. మనందరం కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి బాగుంటుంది అనుకుంటాను. మా ఫ్రెండ్ చెప్పాడు, దేవుడు మనిషికి వరాలు ఇస్తే ఏం చేస్తాడు అని. ఒక చిన్న వ్యాపారి ఉన్నాడండి. అతనికి నష్టాలు వస్తున్నాయి, వ్యాపారంలో నష్టాలు, రోజు డబ్బులు రావటం లేదు. ఏం చేయాలని ఆలోచించి దేవుడికి దండం పెట్టుకున్నాడు లక్ష్మీదేవికి. అమ్మా, నాకు డబ్బులు రోజు ఏర్పాటు చేయమ్మా, బాగా లాభాలు వచ్చేటట్టు చెయ్యి, వస్తే కనుక రోజు నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడుతూ ఉంటానమ్మా అని మొక్కుకున్నాడు. సరే అందు లక్ష్మీదేవి కళ్ళ నుంచి మాయమైపోయిందండి. సోమవారం లక్ష్మీదేవి వరం ఇచ్చినట్టుగానే అతను వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చినాయి. కొబ్బరికాయ కొట్టలేదు అతను. ఏం చెప్పాడు లక్ష్మీదేవికి, నాకు రోజు లాభాలు ఇవ్వమ్మా, ప్రతిరోజు ప్రతి వారం నీకు ఒక కొబ్బరికాయ కొడతానని చెప్పాడు. సోమవారం బాగా ప్రాఫిట్స్ వచ్చి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. కొబ్బరికాయ కొట్టలేదు అతను. లక్ష్మీదేవి కళ్ళలో కనిపించి, నాయన నేను అనుకున్న ప్రకారం నీకు మంచి లాభాలు ఇచ్చాను, నా కొబ్బరికాయ కొట్టలేదు ఏంటి అని అడిగింది. బాగా అలిసిపోయిందమ్మా, ఫస్ట్ డే కదా, ఈ రోజుకి వదిలేమ్మా నన్ను, రేపు చూద్దామన్నాడు. సరే అని మంగళవారం కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయండి. ఆ రోజు కూడా కొబ్బరికాయ కొట్టలేదు లక్ష్మీదేవికి, పడుకున్నాడు. మళ్ళీ యథావిధిగా లక్ష్మీదేవి కళ్ళలో కనిపించింది. నాయన నేను అన్నావు, మరి ఈరోజు కూడా కొట్టలేదు మంగళవారం, ఈరోజు కూడా నేను అనుకున్నట్టుగానే నేను చెప్పినట్టుగానే నీకు ప్రాఫిట్స్ ఇచ్చాను కదా, నేను మాట తప్పలేదు కదా, కొబ్బరికాయ ఎందుకు కొట్టలేదు అని అడిగితే, అమ్మ మంగళవారం కదా, రెండో రోజు కదమ్మా, ఈరోజు డబ్బులు బయటికి తీయకూడదని కొబ్బరికాయ కొట్టలేదు అని చెప్పాడు. లక్ష్మీదేవి సర్లే రేపు చూద్దాం అనుకుంది. బుధవారం వచ్చింది. సోమవారం మంగళవారం అయిపోయింది, బుధవారం వచ్చింది. ఆ రోజు మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. కానీ అతను కొబ్బరికాయ ఆ రోజు కూడా కొట్టలేదు. మళ్ళీ లక్ష్మీదేవి కల్లా ప్రత్యక్షమైంది. బాబు, సోమవారం అన్నా మంగళవారం అన్నా బుధవారం మరి ఈరోజు కూడా కొట్టలేదు ఏంటంటే, అమ్మ బుధవారం కదమ్మా, నీ కొడితే వేరే దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఆయన కోపం వస్తుందేమో, నీకు కొట్టలేదమ్మా అని చెప్పాడు. ఇద్దరికీ కొట్టలేదు అనుకోండి. సరే అని లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. గురువారం బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. దేవుడు వారం ఇచ్చిన తర్వాత దానికి ఫిక్స్ అయిపోతాడు కదా, ఆ విధంగానే అతనికి ప్రాఫిట్స్ వచ్చినాయి. గురువారం నైటు లక్ష్మీదేవి కళ్ళలో కనిపించింది. బాబు, సోమవారం మంగళవారం బుధవారం అయిపోయింది, ఈరోజు గురువారం కదా, లక్ష్మీవారం కదా, నా రోజు ఈరోజైనా కొట్టలేదే అని అడిగితే, చిల్లర లేదమ్మా కొట్టలేదు అని చెప్పాడు. దేవత కదా లక్ష్మీదేవి జాలిపడి, సర్లే రేపు శుక్రవారం కదా, మంచి రోజు మనకి బాగుంటుందని వెళ్ళిపోయింది. శుక్రవారం అండి, ఇంకా బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. బాగా హ్యాపీగా ఉన్నాడు. నైట్ పడుకున్నాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. బాబు, 4 రోజులు అయిపోయినాయి, సోమ మంగళ బుధ గురువు అయిపోయింది, శుక్రవారం మరి ఈరోజు కొట్టచ్చు కదా, నాకు అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం, అందరూ పూజలు చేస్తారు, ఎందుకు కొట్టలేదు కొబ్బరికాయ అంటే, శుక్రవారం అసలు డబ్బులు బయటికి తీయకూడదమ్మా, నీకు తెలిసిన విషయమే కదా అని లక్ష్మీదేవికి చెప్పాడు. లక్ష్మీదేవి ముక్కును వేలేసుకుని మాయమైపోయింది. శనివారం కూడా బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. పడుకున్నాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. బాబు, వారంలో ఆల్మోస్ట్ అలా 5 రోజులు అయిపోయింది, శనివారం ఈరోజు ఎందుకు కొట్టలేదంటే, ఈరోజు వేరే దేవుడి పేరు ఏదో చెప్పాడు. సరే ఆవిడ వెళ్ళిపోయింది. ఆదివారం కూడా బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. మరి ఈరోజు ఎందుకు కొట్టలేదు నాయన నువ్వు అంటే, ఆదివారం సెలవు కదమ్మా, నువ్వు రెస్ట్లో ఉంటావు, నేను కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకని కొట్టలేదమ్మా అని చెప్పాడు. దేవత ఏమనుకుంటుంది, లక్ష్మీదేవి ఆరిపిడిగా నువ్వు మామూలుడు కాదు అని ఆవిడ మాయమైపోయింది. చూడండి, ఇంత తెలివిగల వాళ్ళు ఉంటారు, దేవుడిని మించిన తెలివిగల వాళ్ళు. ఈ మధ్యన మేము మాట్లాడుకుంటా ఉంటే ఒక చిన్న ఇన్సిడెంట్, మా పక్కవాడు వచ్చేమందంటే, దేవుడు అందరి కష్టాలు తీర్చేయడానికి ఒక్కొక్క బంగారం మూట ఇచ్చేయచ్చు కదా, లేకపోతే డబ్బుల మూట ఇచ్చేయచ్చు కదా, అందరికీ తీరిపోతాయి కదా కష్టాలని. కరెక్టే, తీరిపోతాయి, దేవుడికి తెలుసు ఆ విషయం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రజలు
మన అతి తెలియ భక్తులు మనకి ఇంత మూటలు ఇచ్చాడు కదా దేవుడి దగ్గర ఎంత డబ్బు ఉందో అని దేవుడిని బంధించేసి మొత్తం మంది పెట్టి సెర్చ్ చేసేస్తారు. అవసరమంటే ఎప్పుడైతే మనస్కులు ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్, సరదాగా నవ్వుకోవడానికి, ఎవరిని కించపరచడానికి కాదు. నచ్చితే వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్.